కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం రాళ్లగూడలో నిరుపేద మహిళ ఆత్మకూరు కళావతి హత్య ఘటనపై శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు వగాడే బడేరాంకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కళావతి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేదని, ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారని తెలిపారు. కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, పిల్లల చదువుల ఖర్చులు ప్రభుత్వం భరించాలి. 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో దుర్గం లింగయ్య, దివాకర్ గౌడ్, వేములవాడ రమేష్, భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒక గుండెలో నిలిచినటువంటి ఒక మహిళ, నిజాయితీ పరురాలు, ఒక పేద కుటుంబానికి చెందినటువంటి ఈమెను అతి దారుణంగా దగ్గర ఉండి చంపినటువంటి వగాడే బడేరాం ఈ గ్రామానికి చెందినటువంటి ఇతని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతని ఈ గ్రామ ప్రజలు 2 రోజుల నుంచి ఆమె పక్షాన న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి వాళ్ళ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, అతనికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక నిరుపేద మహిళను చంపిన తర్వాత చట్టాలు, న్యాయస్థానాలు ఒక పక్కన పెడితే ఈ ఊరు ప్రజలు చెప్తున్నటువంటి వాస్తవాలను పరిగణలో తీసుకోవాలి. ఈ గ్రామ ప్రజలు ఎవరి కోసమైతే మాట్లాడారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళని చంపినటువంటి అతని నడి రోడ్డు మీద శిక్షించాల్సినటువంటి వాళ్ళు, అతనికి అండగా నిలబడడం అంటే దీని వెనకాల ఏదో దాగి ఉందనేది ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నటువంటి సమస్య. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు న్యాయాన్ని అన్యాయం చేస్తే అది ఏ రోజుకైనా నిజాయితీగా నిలబడుతుంది. మేము ఇవాళ కోరుతున్నటువంటిది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రాళ్లపేట ప్రజల పోరాటం ఫలితంగా ఆ కుటుంబం నుంచి ఒక 10 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పినటువంటి ఇది సరిపోదు. పిల్లలు, వాళ్ళ చదువులు, ఆ పేద కుటుంబం బతకాలంటే డబ్బుతో సరిపెట్టలేరు. కాబట్టి కనీసం ఎవరైతే నరహంతకుడు ఉన్నాడో అతని నుంచి ఒక 50 లక్షలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. కానీ 10,000 ఇప్పించి చేతులు దులుపుకుంటే అది సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ప్రభుత్వం కూడా నిజంగా ఈ నిరుపేద కుటుంబంలో జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ పరంగా కూడా వాళ్లకు కనీసం ఒక ఇల్లు, మామూలుగా ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లనే ఒక భూమి లేనటువంటి వాళ్ళు కూలీనాలి చేసుకుంటున్నటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే ఇద్దరు పిల్లలు, ఒక చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, ఒక బాబు 10th చదువుతున్నాడు. ఈ పిల్లలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకొని వీళ్లకు ప్రభుత్వపరమైనటువంటి మంచి స్కూళ్ళల్లో, హాస్టల్లో చదివించేటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ప్రభుత్వం కూడా కనీసం వీళ్లకు 50 లక్షల ఎక్స్గ్రేసియా ప్రభుత్వ పరంగా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకనే ఈ పేద ప్రజలను ఆదుకున్నప్పుడే ఈరోజు సర్వ సమాజం కూడా నిజాయితీని పాటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎవరికి అన్యాయం చేసిన వాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం చట్టాలు కాదు, పేదోనికి న్యాయం చేయడమే నిజమైనటువంటి చట్టాలు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ రాళ్లపేట గ్రామంలో చనిపోయినటువంటి కళావతి ఇంట్లో ఉండి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది ఒకటి, ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం కానీ ఈ ఊర్లో చెప్పినటువంటి వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు కానీ న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.